నమస్తే మ్యామ్. నమస్తే స్వప్న మేడం, మీరైతే కనుక మాకున్న ప్రాబ్లమ్స్కి చక్కగా చిన్న చిన్న స్పీచ్ వర్డ్స్, చిన్న చిన్న నెంబర్స్తోనే సొల్యూషన్ చెప్తున్నారు. సో ఇప్పుడు నేను అడగబోయేది వచ్చేసి నీ పెయిన్ మ్యామ్. అంటే హెల్త్ ఇష్యూస్ అనేది కొన్ని మైనర్ ఉండొచ్చు, కొన్ని మెల్లమెల్లగా మేజర్ ఇష్యూస్ అయిపోతూ ఉంటాయి. సో ఆ సమస్య అనేది చాలాగా సఫర్ అవుతున్న వాళ్ళు ఉంటూ ఉంటారు. ఈ ముఖ్యంగా చూస్తే కనుక నీ పెయిన్, ఈ మోకాళ్ళ నొప్పి అనేది ఇప్పుడైతే కనుక మిడిల్ ఏజ్లో నుండే చాలా మందికి వచ్చేస్తూ ఉంది. సో వాళ్ళ జీవన శైలి వల్ల అవనియండి, దేనివల్ల అయినా అవ్వచ్చు. సో దీనికి ఏమైనా స్విచ్ బోర్డ్ కానీ నెంబర్ కానీ ఉంటుందా మ్యామ్? సో అది ఎలాగ ఛాన్స్ చేసుకోవాలో కూడా ఈ విషయాలన్నీ ఒకసారి తెలియజేస్తారా? షార్ట్ స్వప్న, మీరు అడిగిన స్విచ్ వర్డ్ని నేను ఇస్తాను నీ పెయిన్కి. అయితే నీ పెయిన్ అనగానే మీరు అన్నట్టు మిడిల్ ఏజ్లో అన్నా రావచ్చు, లేకపోతే ఓల్డ్ ఏజ్ వాళ్ళకి సహజంగా మనం చూస్తూ ఉంటాం. అంటే క్లయింట్స్ కూడా వచ్చేది ఏంటి అంటే, నాకు జాయింట్ పెయిన్, మెయిన్గా నీ పెయిన్ ఉంది, దానివల్ల నేను నడవలేకపోతున్నాను, వెయిట్ గెయిన్ అయిపోతున్నాను. అంటే కొంతమందికి యూట్రస్ తీసేస్తారు, లేదా కొంతమంది ఓవర్ వెయిట్లో ఉంటారు, లేదా కొంతమందికి కొన్ని ఇష్యూస్ వల్ల అంటే స్ట్రెస్ వల్ల కూడా ఇలాంటి ఈ నీ పెయిన్ అనే దాంతో వాళ్ళు సఫర్ అవుతూ ఉంటారు. సో ఇక్కడ స్వప్న మెయిన్గా మనము ప్లానెట్స్ని బట్టి చూస్తే శని ప్రభావం ఉన్న వాళ్ళకి కూడా ఈ నీ పెయిన్ అనేది ఉంటుంది. సో దాన్ని కూడా మనం మిటిగేట్ చేయాలి, అంటే రెడ్యూస్ చేయడానికి ఒక మంచి స్విచ్ వర్డ్ని ఇస్తాను. ఆ స్విచ్ వర్డ్ని వాడుతున్న కొద్దీ ఆ థాట్ ప్రాసెస్ అనేది, అంటే ఎప్పుడైనా సింబల్ అనేది ఇంపార్టెంట్ అంటారు కదా యూనివర్స్కి. సో యూనివర్స్లో మనం ఎంత సింబల్ ఇస్తుంటే, అంటే ఎలాంటి నంబర్ని చాంట్ చేస్తే ఆ నంబర్ వల్ల ఇలాంటి ఈ ప్రాసెస్ అనేది న్యాచురల్గా సహజంగా రెడ్యూస్ అవ్వడానికి కారణం అవుతుంది అనమాట. సో మనము ఇప్పుడు ఇచ్చే నంబరు 5-8. 5 అంటే బుధుడు నంబరు, 8 అంటే శని నంబరు. సో 8కి మీరు 5 కలుపుతున్నారు కాబట్టి అది 5-8 అనే నంబర్. దీన్ని మనం ఎక్కడ రాయాలి అంటే మన నీ మీద రాపియడానికి అవుతే రాపియండి, మీ వల్ల రాయడం అవుతే మీరు రాయండి. అంటే కలర్ పెన్ ఉంటుందా? మీరు బ్లూ పెన్ అన్నా వాడచ్చు, ఏ కలర్ అయినా పర్వాలేదు. సో అది మీరు మీ రైట్ నీ అయినా లెఫ్ట్ నీ అయినా ఏది ఎక్కువగా పెయిన్ ఉందో అక్కడ రాయండి. లేదు రెండిట్లో పెయిన్ ఉంది అంటే మీరు ఆ రెండు దాంట్లో కూడా 5-8 అని రాసేయండి. సో ఇది రాసిన తర్వాత మీరు కొంచెం సేపు ఎలాగో మీరు ముద్రాస్ చేస్తూ ఉంటారు కాబట్టి స్వప్న, మన హ్యాండ్ని మనం ఇలా పెట్టి ఇవి రెండు ఇలా ఈ హ్యాండ్లోని ఇలా యాక్టివేట్ చేయాలన్నమాట. మీరు ఈ ముద్రాని వాడండి. ఈ ముద్రాని వాడి మీరు ఆ నంబర్ని ఎలాగో రాస్తారు కాబట్టి రాసిన తర్వాత ఇలా కూర్చుని మీరు కొంచెం సేపు మెడిటేట్ చేయండి. సో ఇట్ ఈస్ వెరీ ఈజీ, మరీ ఎక్కువగా స్ట్రెయిన్ ఇవ్వట్లేదు మీరు. సో కాబట్టి ఇలాంటి ఒక ముద్రని పెట్టి మీరు ఆ నంబర్ని రాసి మీరు కొంచెం ఒక 5 minutes అన్న మెడిటేషన్లో ఫీల్ అవ్వండి ఈ నీ పెయిన్ వెళ్ళిపోయినందుకు. సో కృతజ్ఞత చెప్పుతూ యూనివర్స్తో ఒక కనెక్షన్ అనేది తీసుకురండి మీ నీ పెయిన్ని తొలగించినందుకు. సో ఇలా ఈ రెమెడీని చేసి చూడండి, మీకు ఈజీగా తెలిసిపోతుంది ఆ పెయిన్ అనేది ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది అని. తప్పకుండా మ్యామ్. ఓకే స్వప్న. సో విన్నారు కదా, నీ పెయిన్ కోసం అయితే కనుక మేడం చెప్పినట్లు ఆ చిన్న నెంబర్ని తప్పకుండా మీరు యూటిలైజ్ చేసుకోండి. డైలీ రాసుకోవాలంటారా? షూర్ అండి. ఓకే, అంటే ఎన్ని రోజులు పెయిన్ ఉంటే అన్ని రోజులు రాస్తూ ఉంటే కనుక మీకు ఉపశమనంలా పనిచేస్తుంది అని అయితే మేడం చెప్తున్నారు. ఇంకా మీరు ఎలాంటి సమస్యకి సొల్యూషన్ చూడాలి అనుకుంటున్నారో దాని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. అలానే మేడం సెషన్స్ కనుక మీరు అటెండ్ అవ్వాలి అంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు. నమస్తే. థ్యాంక్ యూ స్వప్న.